వెల్కమ్ టు కిరణ్ మైస్ కిచెన్. ఈరోజు మనం మెత్తగా సాఫ్ట్ అండ్ పఫీ చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 3 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ముద్దల్లా చేసుకోవాలి. వాటర్ అనేది ఒకటేసారి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఇలా ఉండల్లా చేసుకున్న తర్వాత ప్లేట్ వేసుకొని 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనకు చపాతీలు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత పొడి పిండిని తీసుకొని చిన్నగా రౌండ్గా చేసుకోవచ్చు, లేకపోతే ట్రయాంగిల్ షేప్లో చేసుకోవచ్చు. ట్రయాంగిల్ షేప్లో అయితే పొరలుగా లేయర్స్గా వస్తుంది. ఇలా చిన్న చపాతీగా రౌండ్గా చేసుకొని ఒక లేయర్ ఆయిల్ని రాసుకోవాలి. దీని మీద పొడి పిండిని చల్లుకోవాలి. తర్వాత ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. అలానే ఇంకో సైడ్ కూడా ఆయిల్ రాసుకొని పొడిపిండిని వేసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని సైడ్స్ ఒత్తుకొని పొడిపిండిని యాడ్ చేస్తూ చపాతీ కర్రతో ట్రయాంగిల్ షేప్ వచ్చేలా సన్నగా చపాతీల్లా చేసుకోవాలి. ఇలా సన్నగా ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత వేసుకొని 2 సైడ్స్ కాలేంత వరకు రొటేట్ చేస్తూ కాల్చుకోవాలి. కావాలంటే దీని మీద ఆయిల్ కూడా రాసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. లైట్ బ్రౌనిష్ స్పాట్స్ వచ్చేంత వరకు. నౌ ద చపాతీస్ ఆర్ రెడీ టు సర్వ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ కమెంట్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.